హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బాటిల్ తీసుకొచ్చిన గాజు బాటిల్. దీంట్లో మనము మనీ ప్లాంట్ పెడదాం. మనీ ప్లాంట్ ఏర్లతో వీకేసి మనం వాటర్ పోసేసి వాటర్లో పెడదాము. అవి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. మనం ఏమవుతుందంటే మనం కొంచెం సన్లైట్ తగిలితే ఏమవుతుందంటే ఏర్లు మంచిగా ఫుల్గా పెరిగిపోతాయి. బాగా మంచిగా సన్లైట్ తగిలినప్పుడు ఏర్లు బాగా పెరిగిపోతాయి. పెరిగిపోయిన తర్వాత చెట్టు అనేది కూడా మంచిగా ఎదుగుతుంటుంది, బాగా ఎదుగుతుంటుంది. అప్పుడు మనకు చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కింద లోపల ఏర్లు కనపడుతుంటాయి నీట్గా వాటర్లో. బయట చూస్తే చెట్టు మంచిగా నీట్గా పచ్చగా ఎదుగుతుంటుంది. అది ఎలా అంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇగో నేను ఇంత ముందుకు ఈ మనీ ప్లాంట్ని ఇందులో పెట్టడం జరిగింది. ఇగో చిన్నగా ఉండే చిన్న మొక్కని పెట్టితే ఇందులో ఏర్లు మొత్తం వచ్చేసినాయి, ఫుల్గా వచ్చేసినాయి ఏర్లు. మనీ ప్లాంట్ కూడా ఇలా ఉన్నది. అది చిన్న ఉండే ఇక్కడ వరకు ఉండే, అయితే ఇక్కడ వరకు వచ్చేసింది ఒక బాటిల్లో. దీంట్లో మనం ట్రై చూద్దాం. ఓకేనా, మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనీ ప్లాంట్ తొట్టి తీసుకొచ్చాను. ఇందులో నుంచి మనము కొన్ని కొమ్మలు తీసేద్దాము. అలా పీకేసినప్పుడు రూటింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. రూట్స్ లేకపోతే తొందరగా రూట్స్ రావు. అలా పీకేసుకుంటే ఏమవుతుందంటే ఈ వేర్లు మంచిగా నీట్గా మంచిగా వాటర్లో పెరుగుతాయండి. ఇంకో కొమ్మ తీద్దాము. ఇంకో కొమ్మ తీశాను కాబట్టి అది తెగిపోయిందండి. లాగేసరికి మొత్తం ఏర్లు రాలేదు, ఒక్క ఏరు మాత్రమే వచ్చింది. అయినా పర్వాలేదు, మనకు ఒక్క ఏరు వచ్చినా కానీ కూడా ఏం కాదు. వాటర్లో పెడితే ఖచ్చితంగా అది పెరుగుతుంది. ఇంకా కొన్ని ఏర్లు కూడా దానికి వచ్చేస్తాయండి, ఏం కాదు, మంచిగా పెరిగిపోతుంది అది. ఇప్పుడు నెక్స్ట్ మనము వాటర్లో వేసి మంచిగా నీట్గా కడిగేసుకోవాలండి. ఇది అక్కడ పెట్టేసేసాను. ఇప్పుడు వాటర్లో మంచిగా నీట్గా కడిగేసుకుంటే ఏమవుతుందంటే మట్టి అంతా వదిలిపోద్ది. అప్పుడు వాటర్లో నీట్గా కనపడుతుంది. మొత్తానికి కడిగేసాను, నీట్గా ఉన్నది, చాలా పచ్చగా కనపడుతుంది. ఏర్లు నీట్గా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం శిశువులో పెట్టేద్దాము. మనం ఏర్లు ఉన్నాయి కదా, ఏర్లతో నిండేది మొత్తం ఏర్లు లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా, పెడదాం. పెట్టేసాము, కూడా గాజు సీసాలో పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి ఉంది కాబట్టి ఇది కూడా పెట్టేద్దాం. ఓకేనా, అంటే ఇప్పుడు మనము ఇందులో లోపల పెట్టేసాము మన ప్లాంట్ని. ఇందులో మనం వాటర్ పోసేసి కొంచెం వాటర్ పోసి ఒకసారి ఊపి చల్లేసేయాలి. ఎందుకంటే ఈ ఏర్లకి ఏదైనా కచ్చరా కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది, వాటర్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మంచి వాటర్ వేయాలి. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనం మనీ ప్లాంట్ ఇప్పుడు పెట్టేసాము. మంచిగా రూటింగ్స్తో మనీ ప్లాంట్ పెట్టేసాము శీషలో. వాటర్ వేసేసి చూద్దాం. మనోడైతే మస్తు ఖుషీలో ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్మెంట్. ఆయన మారే చెప్పాడు, ఈ శీషలో మనీ ప్లాంట్ పెట్టండి డాడీ అని చెప్పేసి అన్నాడు. వాటర్ కూడా పోసేసాము. చూపిద్దాం, దగ్గరికి వచ్చి చూపిస్తే. ఇంకో మనం వాటర్లో ఇలా పెట్టేసాం అనుకో, వాటర్ కూడా కొంచెం పైకే ఉండాలి. ఒక 3-4 డేస్ తర్వాత వాటర్ కొద్దిగా తక్కువైనప్పుడు మళ్ళీ మనం వాటర్ పోసేసుకోవాలి. ఇది ఇలా మొత్తానికి అయితే మనీ ప్లాంట్ మనం వాటర్లో పెట్టడం జరిగింది. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తే మీకు కూడా మంచిగా ఇంట్లో మంచిగా మనీ ప్లాంట్ పెరుగుతుంటే కూడా చాలా సంతోషం అనిపిస్తుంటుంది, బాగుంటుంది, పచ్చగా గ్రీన్గా కనపడుతుంది. మనం చెట్లను పెంచితే చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే మావాడు ఏమన్నాడంటే ఇట్లా శీషలో పెట్టేస్తే వాటర్లో బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. ఇట్లా అని చెప్పేసి సరే అని ఒక బాటిల్ ఇచ్చిన, బాటిల్లో పెట్టేసిన. ఈ చెట్టు నేను వీనికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇది నేను వాడు వాటర్ అయిపోయినప్పుడల్లా వాటర్ వాడే వస్తాడు. ఇప్పటి నుంచి నేనేం పోయాను వానికి. మనం అనేది పిల్లలకి అనేది ఒక బాధ్యత అప్పచెప్పాలి. చెట్టుని మనం మొక్కను పెంచి ఇట్లా పెట్టిస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మనోళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సంతోషమా? వాటర్ వస్తున్నాడు, దీనికి వాటర్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఓకేనా. ఇది ఏర్లు మొత్తం కంప్లీట్గా ఏర్లు మొత్తం వచ్చేసిన తర్వాత
అప్పుడు ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి వీడియో తీసి చూద్దాం. ఓకేనా? ఓకే, మంచిగా చెట్టుని మొక్కని పెంచుకోవాలి. స్కూల్లో మీ సార్ వాళ్ళు చెప్తారు కదా మొక్కలు పెంచాలని. ఇప్పటి నుంచి ఈ మొక్కని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఏర్లు మొత్తం కంప్లీట్గా ఫుల్గా రావాలి. ఏర్లు అప్పుడప్పుడు సన్లైట్ కూడా పడుతుండాలి. ఓకేనా? సన్లైట్ కూడా అప్పుడప్పుడు పడుతుండాలండి. సన్లైట్ పడితేనే కొంచెం చెట్టు అనేది ఎదుగుతుంటుంది మంచిగా. ఓన్లీ మొత్తం మనం కంప్లీట్గా ఇంట్లో పెడితే కూడా పెరగలేదు. అప్పుడప్పుడు ఒక 1 అవర్ ఖచ్చితంగా సన్లైట్ పడాలి. ఓకేనా? మొత్తానికి అయితే ఇలా ఉందండి. మీరు కూడా పెంచండి. ఓకేనా? ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకేనా? మీరు కూడా మొక్కలు పెంచండి. థ్యాంక్ యూ.